రిలయన్స్ జియోతో పోటీని తట్టుకునేందుకు ఎయిర్టెల్ తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు, బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తోంది. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఏడాది పూర్తిగా డేటాను అందించే బ్రాడ్బ్యాండ్ ఆఫర్ ప్రవేశపెడుతోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఎయిర్టెల్ తన యూజర్స్ కోసం 1000 GB డేటా అదనంగా ఫ్రీగా ఇస్తుంది. ఈ ఆఫర్ ని పొందడానికి 4 ప్లాన్స్ ప్రవేశపెట్టింది. అవి 1999 రూపాయలు, 1299 రూపాయలు, 1499 రూపాయలు, 1799 రూపాయలుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీల్లో 1000 GB డేటా ఫ్రీగా లభిస్తుంది. అదే 899 రూపాయల ప్లాన్ లోని యూజర్స్ కి 750 డేటా ఒక ఏడాది పాటు లభిస్తుంది. 1099 రూపాయల ప్లాన్ లో 40 Mbps స్పీడ్, 90 GB డేటా ప్రతి నెల లభిస్తుంది. 1299 రూపాయల ప్లాన్ లో 100 Mbps స్పీడ్ తో 125 GB డేటా ప్రతి నెల లభిస్తుంది. 1499 రూపాయలు, 1799 రూపాయల ప్లాన్లలో 100 Mbps స్పీడ్, 160 GB 220 డేటా నెల నెలా లభిస్తుంది. వీటికి తోడు ఏడాది మొత్తంలో 1000 GB డేటాను అదనంగా ఇవ్వాలని డిసైడ్ అయింది. రిలయన్స్ ఫైబర్ నెట్వర్క్స్ నుంచి ఎదురయ్యే పోటీకి కౌంటర్ గానే ఈ ఆకర్షణీయమైన ప్లాన్స్ లాంచ్ చేసింది. ఇక ఎయిర్టెల్ మొబైల్ ఇంటర్నెట్ ప్రీపెయిడ్ యూజర్స్ విషయానికి వస్తే ఇప్పుడు జియో తన యూజర్స్ కి 399 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు రోజుకు 1 GB చొప్పున 4G డేటా ఇచ్చే ఆకర్షణీయమైన ప్లాన్ మార్కెట్ లోకి పంపింది. ఇప్పుడు ఈ ఆఫర్ కి పోటీగా ఎయిర్టెల్ కూడా మార్కెట్ లోకి తన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం అదే తరహా ఆఫర్ తెచ్చింది. 293 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు రోజుకు 1 GB చొప్పున 4G డేటా ఇస్తుంది. ఈ ఆఫర్ లో కేవలం ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ మాత్రమే ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాక మరో ప్లాన్ లో 499 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్న వారికి 84 రోజుల పాటు రోజుకు 1 GB 4G డేటా వస్తుంది. అన్ని నెట్వర్క్లకు ఫ్రీగా కాల్ చేసుకోవచ్చు. కొత్తగా ఎయిర్టెల్ సిమ్ తీసుకునే వారికి ఈ అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.